నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాలలో క్షుద్ర పూజల కలకలం, ఆస్తి కోసం దాయాదులను హతమార్చేందుకు యత్నమని బాధిత మహిళ ఆవేదన। చంద్రబాబు నాయుడు పెన్షన్ రెండింతలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్న వృద్ధులు। సంక్రాంతి సందర్భంగా దేవనగర్లో ముగ్గుల పోటీలు నిర్వహించిన కౌన్సిలర్ దిలీప్। ఈ నెల 15న భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం। భువన విజయం కళాశాలలో చెస్ పోటీలు నిర్వహించిన మహేష్ చెస్ అకాడమీ। కర్నూలు జిల్లా నంద్యాలలో క్షుద్ర పూజల కలకలం రేగింది। పట్టణంలోని బైరమల్ వీధిలో ఓ ఒంటరి మహిళ ఇంట్లో దాయాదులు ఆస్తి కోసం క్షుద్ర పూజలు నిర్వహించినట్లు బాధితురాలు వాపోయింది। తన ఆస్తి కాజేసి తనను హతమార్చేందుకు దాయాదులు ఈ పన్నాగం పన్నారని బాధితురాలు వాపోతుంది। జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి ఇంటిని స్వాధీనం చేసుకుంటే క్షుద్ర పూజల భాగోతం బయటపడినట్లు బాధితురాలు చెబుతుంది। బాధితురాలు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి। నంద్యాల పట్టణంలోని బైరమల్ వీధిలో కడప హరిప్రియ చంద్రశేఖర్ దంపతులు ఇటీవలే చంద్రశేఖర్ మృతి చెందారు। చంద్రశేఖర్ కు హరిప్రియ రెండో భార్య, అలాగే చంద్రశేఖర్ తండ్రి కూడా రెండో పెళ్లి చేసుకున్నారు। ఆమె పేరు కూడా హరిప్రియనే। అయితే చంద్రశేఖర్ మరియు అతని తండ్రికి కూడా రెండో పెళ్లి కావడం, ఆస్తిలో వారికి కూడా వాటా వచ్చాయి। అయితే ఈ ఆస్తి హరిప్రియ వారి అత్త హరిప్రియకు వెళ్ళకూడదని చంద్రశేఖర్ అన్న మురళి అతని తండ్రి పన్నాగం పన్నారు। హరిప్రియను బెదిరించి ఇల్లు స్వాధీనం చేసుకున్నారు। ఇంట్లోని ఫర్నిచర్ సామాన్లంతా కాజేశారు। ఎట్టకేలకు హరిప్రియ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి ఇంటికి చేరుకుంది। తీరా ఇంట్లోనికి వెళ్తే ఇంటి ఫ్లోరింగ్ పగలగొట్టి క్షుద్ర పూజలు చేసి ఉండడంతో హరిప్రియ అవాక్కయింది। తన పేరు తన అత్త హరిప్రియ పేర్లు రాసి పూజలు నిర్వహించినట్లు గ్రహించిన బాధితురాలు హరిప్రియ పోలీసులకు, మీడియాకు విషయం తెలిపింది। తన మామ, తన బావల నుండి తనను, తన అత్తను కాపాడాలని ఆమె పోలీసులను కోరుతున్నారు। నా పేరు రాధిక, అంటే అలియాస్ హరిప్రియ, నా పేరు కూడా హరిప్రియ అని, కాకపోతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో నా పేరు బండారు రాధిక। వాళ్ళకి రెండో కోడల్ని, అంటే మా హస్బెండ్ పేరు చంద్రశేఖర్, అతను చనిపోయారు। ఆయన చనిపోయి 4 ఏళ్ళు అయింది। నన్ను 4 ఏళ్ళ నుంచి వీళ్ళు టార్చర్ పెడుతూనే ఉన్నారు। నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని। వాళ్ళ పోడు తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారని భయపడి నేను 1 నెల కిందట వచ్చి ఇంట్లో నుంచి ఉండడం లేదు। దాంతో ఇళ్ళల్లో బ్లాస్టింగ్ చేసి మొత్తం అన్ని సామాన్లల్లా అమ్మేసుకొని ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం దాదాపు 5-6 లక్షల ఫర్నిచర్ ఏమీ లేవు, కిచెన్ వేర్ కానీ ఏం కానీ లేవు, అన్నీ అమ్మేసుకున్నాడు। ఇంట్లో ఉండే బండలు కూడా టైల్స్ అలా పగలు కొట్టేసినాడు, అంత గుంతలు తవ్వి పెట్టాడు, నాశనం చేసి పెట్టాడు ఇళ్ళల్లా। మురళీధర్ రామచంద్రన్ మా మామయ్య గారు, ఆయన మా మామయ్య ఏం కాదు, ఆమెకు ముందు మొదటి భర్త పేరు కృష్ణమూర్తి, ఆయన చనిపోయారు। అసలు విల్లు ప్రకారం చూస్తే మా అత్తయ్య ఆస్తి మా జేజమ్మ గారి ఆస్తి, మా అత్తయ్యకు హక్కు వస్తుంది। ఆవిడ చనిపోయినప్పటి నుంచి కోట్లకున్న ఆస్తల్లా ఇతని ఆక్యుపై చేసి ఏమీ లేకుండా చేశాడు। చివరకు ఆమెకు ఉన్న పేరు మోసిన డాక్టర్ ఆవిడ చనిపోతే కూడా దహన సంస్కారాలకి చుట్టుపక్కల వాళ్ళతో చందాలేసి తీపిచ్చాడు। అంత భయానకంగా వాళ్ళు ప్రవర్తించినారు। ఆమెను ఉన్నన్ని రోజులు కూడా చిత్రహింస పెట్టారు వాళ్ళు అన్నవాళ్ళు ఏమన్నా వచ్చి బంగారు వేసిపోయినా కూడా ఆ బంగారు కూడా అమ్ముకుంటారు। మెడలు ఏనాడు ఏమీ ఉండదు ఆమెకి। క్షుద్ర పూజలు చేసి నా పేరు, మా అత్తయ్య పేరు అంతా కలిపి నా బిజినెస్ చేసే ప్రోడక్ట్స్ కూడా దాని మీద పెట్టి అంత భయంకరంగా చేసి పెట్టేసినారు।
నేను ఎస్పీ ద్వారా కంప్లైంట్ కూడా తీసుకున్నాను సార్. ఈ ఇంట్లోకి రావడానికి పర్మిషన్ కోసం నా ఎస్పీ ద్వారా కంప్లైంట్ తీసుకున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ 2 పెంచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నంద్యాల రాజ్ థియేటర్ వద్ద తెలుగు యువత నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశాల మేరకు వారి తనయుడు రాష్ట్ర తెలుగు యువత నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో స్థానిక రాజ్ థియేటర్లోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందన సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి 12 రకాల పెన్షన్లను 10 రెట్లు పెంచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెన్షన్ పొందుతున్న వారందరూ హాజరయ్యారు. పార్టీని అహర్నిశలు కాపాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఈ రోజు అడగకునే 200 పింఛన్ను, ఏ పార్టీ చేయనటువంటి పింఛన్ను 1000 రూపాయలు చేసి మళ్ళా 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు వృద్ధులకు చేసిన మహానాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి వికలాంగులకు అలాగే 1000 రూపాయలు పింఛను అదనంగా, మరి 2 చేతులు లేని వారికి 10,000 పింఛను, మరి ఆటోలకు దీనిలకు మరి పన్ను లేకుండా ఆటోలు నడిపించేదానికి పర్మిషన్ ఇచ్చిన నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడో ప్లాట్ఫామ్ మీద పడుకుంటున్న మమ్మల్ని ఆదరించి, ధైర్యం ఇచ్చి, ఒక గూడు ఏర్పరిచి, పెన్షన్లు ఇచ్చి ఇంత ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు. ఆయనకి మేము ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. మళ్ళీ మళ్ళీ ఆయన రాజకీయాల్లో ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉండాలని కోరుకుంటున్నాము. నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమము ఈరోజు రాష్ట్రంలో 2 రాష్ట్రాలుగా విభజించబడి లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఏం కావాలి, నేనేం చేయాలని చెప్పి 68 సంవత్సరాలు దాటినటువంటి ఒక వ్యక్తి 16 గంటలు పనిచేస్తూ ఈరోజు ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజల సమస్యలను, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం తన చిత్తశుద్ధితో ఈ రోజు రాష్ట్రాన్ని ఏకతాటిగా తీసుకొచ్చి మన ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. అయితే కూడా మా చంద్రబాబు నాయుడు మా ప్రజల కోసం 2000 పెన్షన్ పెంచినారంటే మీరు ఈ ఘనత ఎవరికి? ఒక తెలుగుదేశం పార్టీకే దొరుకుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించాలి సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మన ఆటో వాళ్ళకి ట్యాక్స్ మాఫీ చేశారు, వికలాంగులకి 10,000, 2 చేతులు లేని వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. ఇట్లాంటి ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నారా? మీరే చెప్పండి. ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు రారు, మన ముఖ్యమంత్రి రాలేరు. దానికోసం మీరంతా ఒకటే ఆలోచించాలి. ఇప్పుడు 3 నెలల్లో ఎలక్షన్ ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. 16 అవర్స్ పని చేసే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఒక్క సంవత్సరం పాదయాత్ర చేశారు. ఒక్క రోజుకి ఆయన పాదయాత్ర ఖర్చు వచ్చేసి 2 కోట్లు. అయితే ఒక్క సంవత్సరం మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఎంత? 800 కోట్లు అయింది. అది 800 కోట్లు దేనికోసం? అదే మీరు పేదల ప్రజలకు ఇచ్చింటే ఎంత మంచిగా అయ్యే ఉండేది. ఓన్లీ ఆయన సత్తా చూపించడం కోసం నేను ప్రజల్లో నా వెనకాల ఉన్నారని ఒకటి మాత్రం చూపించడానికి ఆయన పాదయాత్ర చేశారు. అంతే తప్ప ఆయన ఎప్పుడన్నా 2 సంవత్సరాలు అయింది ఆయన కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఈ పార్టీకి ఇప్పుడు వరకు మనకు అసలు అసెంబ్లీలో కూడా వెళ్ళలేదు. ఇట్లాంటి మనిషికి మనం ఎప్పుడన్నా ఓటేస్తారా? మీరే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీకు ఈ నెల నుంచి మీకు ఎంత? 2,000 రూపాయలు పెన్షన్. ఏందమ్మా మీరు ఎవరికి ఓటేస్తారు చెప్పండి ఒక్కసారి. ఎట్లా తెలుగుదేశం సత్తా చూపించినామో, ఎట్లా ఈ నంద్యాలలో చూపించినాం, వైఎస్ఆర్ ఇక్కడ అసలు చోటు లేదని చూపించడం. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో కూడా నంద్యాలలో ఖచ్చితంగా సైకిలే గెలుస్తుంది. రాష్ట్రంలో మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనకు ఎన్ని సంక్షేమ పథకం పెట్టారు. ముస్లింలకి 2,000, మళ్ళీ వికలాంగులకి 3,000, దాని తర్వాత ఆటో వాళ్ళకి ట్యాక్స్ మాఫీ చేశారు. మళ్ళీ మళ్ళా హిజ్రాలకి 3,000. ఏందన్నా హిజ్రాలకి 3,000 ఇస్తున్నారు. ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎవరన్నా ఇచ్చారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు మీ ఒంటరి మహిళకి 3,000 రూపాయలు. మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మా. మీరు కూడా తీసుకున్నారు కాదు, మీరు కూడా 10 మందికి చెప్పాలి ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు రాలేరని. దానికోసం ఖచ్చితంగా మీరందరూ
పెన్షన్ తీసుకోవడమే కాదు, మీరు 10 మందికి కూడా మీరు చెప్పాలి. ఏమంటే మాకు ఇంత పని చేసే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక దేవనగర్లో కౌన్సిలర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని దేవనగర్లో కౌన్సిలర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నంద్యాల దేవనగర్లో స్థానిక మహిళలకు వార్డు కౌన్సిలర్ దిలీప్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ దిలీప్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించామని, ఈ పోటీలలో దాదాపు 278 మంది మహిళలు పాల్గొన్నారన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశామన్నారు. కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దిలీప్ కుమార్ గారు సంక్రాంతి సంబరాలు ఇక్కడే చాలా ఆహ్లాదకరంగా జరిపించారు. అందుకు అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి పండుగ సంబరాలు ఎక్కడో ఇప్పుడు సరిగ్గా కనుమరుగైన సమయంలో వార్డులలో కౌన్సిలర్ దిలీప్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ముగ్గుల పోటీ పెట్టేసి చాలా ఆనందకర పండుగ ఉత్సాహాన్ని తెలియజేసినందుకు అతనికి శుభాకాంక్షలుగా తెలియజేస్తున్నాను. ముగ్గుల పోటీల్లో మహిళలు వంగి ముగ్గులు వేస్తారు, పురుషులు తల ఎత్తుకొని పతంగులు ఎగరేస్తారనమాట. ఈ పండుగ యొక్క ముఖ్యమైన ఉద్దేశము. అందులో భాగంగా సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే ఈ వార్డుకు 24వ వార్డు కౌన్సిలర్ అయిన దిలీప్ కుమార్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ముగ్గుల పోటీ ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రజలకు దిలీప్ అన్న గారికి అందరికీ ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఏమో చాలా మందికి తెలియదు. ఈరోజు దిలీప్ అన్న ముగ్గులు దేవనగరు, తర్వాత నెక్స్ట్ శ్యామ్ నగరు, వీసీ కాలనీ, ఈ 3 వార్డు కలిపి అన్న వార్డులో ఎంతోమంది మహిళలు పాల్గొని ఈరోజు ముగ్గులలో పార్టిసిపేట్ చేసి ఎంతో ఎగ్జైటింగ్గా ముగ్గులలో పాల్గొని సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు అని అందరికీ తెలియజేసి, అలాగే పిల్లలకైతేనేమి ఎవరికైతేనేమి భోగి అంటే ఏమి, భోగి రోజు ఏమేమి చేస్తారంటే భోగి రోజు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. అలాగే ఇంట్లో పండుగ వాతావరణం అట్లాగే పండుగ జరుపుకుంటారు. అట్లాగే సంక్రాంతి అంటే ముగ్గులు వేసి ప్రైజుల కోసం ఎగ్జైటింగ్గా అందరూ ఒకరికైనా ఒకరు బాగా వేసి మంచి ప్రైజ్ గెలుచుకోవాలని దిలీప్ అన్న వార్డులో నేను కోరుకుంటూ వాళ్లకు మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వార్డు కౌన్సిలర్ దిలీప్ కుమార్ గారికి, ఈ వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీని కోస్తా జిల్లాలకు తలపించేటట్టు, కోస్తా జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున పోటీ పెట్టి ఇంతమంది సామూహికంగా హాజరై ఈ ముగ్గుల పోటీకి తక్కువ ఉంటుంది. ఇలాగే కోనసీమ మాదిరి మన వార్డులో కూడా ఇట్లా అందాలు తీసుకొచ్చి సంక్రాంతి పండుగ సంబరాలను ఎంతో ఘనంగా నడుపుతున్న దిలీప్ కుమార్ గారి అభినందనలు. ఇక్కడికి వచ్చిన తోటి కౌన్సిలర్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరం ఇలాగే ఈ వార్డుల్లో సంక్రాంతి ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దిలీప్ కుమార్ గారు అందరికీ నమస్కారాలు. నంద్యాల పట్టణంలోని స్థానిక 24వ వార్డు నందు కౌన్సిలర్ దిలీప్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతోంది. మరి ఎన్నో రకాల పండుగలు మన నంద్యాలలో జరుపుతూ ఉన్నాం. కానీ సంక్రాంతి పండుగ అంటానే మన దేవనగర్ ప్రాంతం మనకు గుర్తొచ్చే విధంగా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించి ఏదో బహుమతులు కూడా ఆశామాషి ఏదన్నా టిఫిన్ బాక్సులు అలా కాకుండా మంచి ఫ్రిడ్జ్, తర్వాత బంగారు అటువంటి బహుమతులు ఇస్తూ మన నంద్యాల పట్టణంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఉత్సాహాన్ని నింపుతా ఉన్నాడు. మరి అదేవిధంగా ఈరోజు నంద్యాల పట్టణంలోని ఈ వార్డు ప్రజలు, మహిళలు ముఖ్యంగా అందరూ ఒక 300-400 మంది పాల్గొనడం అనేది చాలా విశిష్టత కలిగిన రోజుగా ఈరోజు భావించి నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నంద్యాల పట్టణంలో 24వ వార్డులో సోదరుడు కౌన్సిలర్ దిలీప్ కుమార్ గారు ఈరోజు ముగ్గుల పోటీ చేయడం ప్రారంభించడం జరిగింది. ఈరోజే కాదు, అతను కౌన్సిలర్గా గెలిపినప్పటి నుంచి ఎన్నో వార్డులో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ 1వ తేదీ పింఛన్లు ఇచ్చే వాళ్ళకి కూడా భోజనాలు పెట్టి ఎక్కడా లేదు ఆ సాంప్రదాయం ఒక దిలీప్ కుమారే కొనసాగిస్తున్నాడు. అలాగే అక్కడెక్కడ కోడి పందాలు ఎలా జరుగుతాయో రసవత్తరంగా 24వ వార్డులో కూడా ముగ్గుల పోటీలు అంత రసవత్తరంగా జరుగుతాయి ప్రతి సంవత్సరము. ఇంకా ముందు కూడా దిలీప్ కుమార్ గారు ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఏదైనా స్పెషల్గా చేయాలంటే ఒక దిలీప్ కుమారే, కౌన్సిలర్ దిలీప్ కుమార్కే సాధ్యమవుతుందని
సందర్భంగా తెలియజేసుకుంటూ నంద్యాల పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా 24-25 వార్డు ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కీర్తిశేషులు భూమానాగిరెడ్డి గారి కుటుంబం యొక్క ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరం 24వ వార్డు బీచ్ హాస్టల్ దగ్గర సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అనేది. ఈ ముగ్గుల పోటీలో దాదాపు 275 మంది పాల్గొనడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్, ఫిఫ్త్ ప్రైజ్ మరియు కన్సలేషన్ ప్రైజు, అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైజులలో చాలామంది మాకు స్పాన్సర్ చేసినారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మేము పిలుస్తానే వచ్చిన మా అతిథులందరికీ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము చేస్తున్న కార్యక్రమాలన్నింటికీ నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మాంజరెడ్డి గారు మరియు మంత్రి అఖిలేపి సహకారంతో, వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క తోడ్పాటుతోనే ఈ వార్డులో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. అంతేకాకుండా నా కౌన్సిలర్లు అందరూ నాకు సపోర్ట్గా ఉండి వారుగా నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారందరి ఆశీర్వాదంగా నాకు ఉంది. అదేవిధంగా వార్డు ప్రజలు కానీ నేను ఏ కార్యక్రమం పెట్టినా విజయవంతం చేస్తున్నారంటే వారందరికీ నా మీద ఉన్న నమ్మకం అని నేను అనుకుంటున్నా. ఈ నమ్మకాన్ని ఎల్లవేళ కొనసాగిస్తూ రేపు రాబోయే రోజులలో ఇంతకంటే మంచి ప్రోగ్రాంలు చేస్తూ ప్రజలకు అన్ని విధాలు అందుబాటులో ఉండి వారికి సేవ చేయడానికి మేము అన్ని విధాల ముందుంటామని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నంటే నా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళ టయాన్ని, వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అన్ని విధాల అందుబాటు ఉండి చాలామంది పిల్లలు పనిచేస్తూ కష్టపడితే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఇటువంటి కార్యక్రమం ముందు రోజు చాలా చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. జనవరి 15వ తేదీన చిన్న చెరువుల్లో తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని భగవత్ సేవా సమాజ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా భగవత్ సేవా సమాజ సభ్యులు మాట్లాడుతూ సంజీవనగర్ రామాలయంలో స్వామివారికి ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 15వ తేదీ వరకు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, చివరగా తెప్పోత్సవ కార్యక్రమం ఈ నెల 15వ తేదీన చిన్న చెరువుల సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారిచే నిర్వహించబడుతున్న సంజీవనగర్లో కోదండరామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా డిసెంబర్ 16వ తేదీ నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా చివరిది తెప్పోత్సవ కార్యక్రమము నంద్యాల చిన్న చెరువులో 15వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని భగవత్ సేవా సమాజ్ వారు గత 4 సంవత్సరాలుగా చేయుచున్నారు. అదేవిధంగా ఈ తెప్పోత్సవ సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు ఆలయం నుండి శోభాయాత్ర ప్రారంభమవును. ఈ శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా నంద్యాల చుట్టుపక్కల ప్రజలందరూ తెప్పోత్సవాన్ని తిలకించి ఆ స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. ఈసారి విశేషంగా శోభాయాత్రలో కోలాటంతో పాటు కీలుగుర్రాలు, అనేక గురువాయర్లు, వాళ్ళ భజంత్రీలు, డ్రమ్స్ మొదలగు వాళ్ళతో శోభాయాత్ర జరుగును. కావున నంద్యాల ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మాసాన మార్గశీర్షోహం అంటే ఈ మాసములలో ఈ మార్గశిర మాసం ఎంతో పవిత్రమైన మాసం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు. అందులో భాగంగానే ఈ ధనుర్మాసం ఉంది. ఈ ధనుర్మాసం పోయిన నెల 16 నుంచి ఈ మాసం 14వ తారీఖు వరకు ఉంటుంది. ఈ ధనుర్మాసం ప్రతినిత్యం డాక్టర్ దివి హైగ్రీవాచారిచే తిరుప్పావై ప్రవచనములు మొట్టమొదటి రోజు నుంచి రేపటితో అనగా 14వ తారీఖు గోదాదేవి కళ్యాణము దాంతో ముగిచున్నది. ఎంతో పవిత్రమైన ఈ ధనుర్మాసంలో ఈ గోదాదేవి కళ్యాణము ఎవరైనాను చూసినను దాంట్లో పాల్గొన్నను స్వామివారి కృప వాళ్ళ ఎందు ఉండును అని పురాణాలు మనకు చెప్పుతున్నాయి. చివరి రోజు రేపు గోదాదేవి కళ్యాణము జరపబడుతుంది. ఈ కళ్యాణానికి అందరూ అంటే ఎక్కువ పెళ్లి కాని అమ్మాయిలు ఈ కళ్యాణానికి హాజరయ్యి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా మహేష్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో భువన విజయం కళాశాలలో చెస్ పోటీలు నిర్వహించారు. ఈ
ఈ పోటీలలో సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు క్యాష్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో భువన విజయం కళాశాల ప్రిన్సిపల్ కౌశర్ భాష, వెంకట సుబ్బయ్య, కర్నూలు చెస్ సెక్రటరీ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో క్షుద్ర పూజల కలకలం, ఆస్తి కోసం దాయాదులను హతమార్చేందుకు యత్నమని బాధిత మహిళ ఆవేదన. చంద్రబాబు నాయుడు పెన్షన్ 2 పెంచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్న వృద్ధులు. సంక్రాంతి సందర్భంగా దేవనగర్లో ముగ్గుల పోటీలు నిర్వహించిన కౌన్సిలర్ దిలీప్. ఈ నెల 15న భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం. భువన విజయం కళాశాలలో చెస్ పోటీలు నిర్వహించిన మహేష్ చెస్ అకాడమీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.